శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. అథ మంగళగౌరీ స్తోత్రం. దేవి త్వదీయ చరణాంబుజరేణు గౌరీ స్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః. జన్మాంతరేపి రజనీకర చారులేఖా తాం గౌరయత్యతితరాం కిల తస్య పుంసః. తాం గౌరయత్యతితరాం కిల తస్య పుంసః. అమ్మా, ఓ దేవి, నీకు నమస్కరించడంలో మహా నేర్పరి అయినటువంటి భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడు నీ పాదపద్మముల యొక్క ధూళిని తన లలాటంలో అంటే నొసట తెల్లని విభూతిలా ఎర్రని కుంకుమలా ధరిస్తాడో అతనికి మరుజన్మలో కూడా చంద్రుని యొక్క రేఖ, అందమైనటువంటి ఆ రేఖ అతన్ని మరింత ప్రకాశింపచేస్తుంది అని అర్థం. అంటే అమ్మవారి కటాక్షం నిత్యము ఉంటుంది. ఎలా అని అనిపిస్తే అమ్మ నిత్యా నిరంతరా అని కదా నామాలు. ఎవరు నిత్యంగా ఉంటారో ఆ నిత్యంగా ఉన్నటువంటి వారే నిరంతరం తన కన్నబిడ్డలైనటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వ జీవుల్ని కూడా రక్షిస్తూ ఉంటుంది, కటాక్షిస్తూ ఉంటుంది. ఆమె గౌరీ, మంగళ గౌరీ. శ్రీమంగళే సకల మంగళ జన్మభూమే శ్రీమంగళే సకల కల్మషతూలవన్నే శ్రీమంగళే సకల దానవదర్పహంత్రీ శ్రీమంగళేఖిలమిదం పరిపాహి విశ్వం శ్రీమంగళేఖిలమిదం పరిపాహి విశ్వం. అమ్మా, ఓ మంగళస్వరూపిణి, సమస్త శుభాలకు మూలమైన దానా, సమస్త మంగళాలకు జన్మభూమిగా ఉన్నదానా, సమస్త పాపములు అనేటటువంటి దూదిని దహించేటటువంటి అగ్ని వంటి దానా. అంటే సమస్త పాపములు కూడా అమ్మకు దూది వంటివి. అటువంటి దూదిని ఎంత సులభంగా దహించడం సాధ్యమో అంతగా అమ్మ పాపాలు పర్వతాలు కావచ్చు, మరేమైనా కావచ్చు, అటువంటి ఆ పాప పర్వతాలని కూడా దూదిని దహించినట్టుగా అమ్మ దగ్ధం చేస్తుంది. అంచేత అమ్మ, అటువంటి తల్లి నీకు నమస్కారము. అంతేకాదు సమస్త రాక్షసుల యొక్క గర్వాన్ని అణచివేసిన దానా, సర్వమంగళ, అటువంటి నీవు ఈ సమస్త విశ్వాన్ని కాపాడుతూ ఉంటావు. అటువంటి తల్లి నీకు నమస్కారము. విశ్వేశ్వరి త్వమసి విశ్వజనస్య కర్త్రీ త్వం పాలయత్ర్యసి తథా ప్రళయేపి హంత్రీ ఆద్యంతహీన సకలాగమగీత కీర్తే విశ్వం పవిత్రయ త్రిధా గుణభూమరూపే విశ్వం పవిత్రయ త్రిధా గుణభూమరూపే. అమ్మా, ఓ విశ్వేశ్వరి, నీవు ఈ లోకానికి సృష్టికర్తవు కదూ, అలానే పోషించే పాలనకర్తవి కూడా నీవేనమ్మా.
అంతేనా, ప్రళయకాలంలో కూడా సంహార రూపాన్ని దాల్చేటటువంటి దానివి కూడా నీవే. అటువంటి నీకు ఆద్యంతములు లేవమ్మా. సమస్త వేదాలు ఆగమాలు నీ కీర్తినే కీర్తిస్తూ ఉన్నవి, పాడుతూ ఉన్నవి. సత్వ రజస్తమో గుణాలు అనేటటువంటి త్రిగుణాత్మిక స్వరూపిణివి అయిన నీవు ఈ ప్రపంచాన్ని త్రిగుణాలతో సృష్టించావు. అదిగో ఆ త్రిగుణాలను సృష్టించి ఉన్నటువంటి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి నీవు ఈ ప్రపంచాన్నంతా పవిత్రం చేస్తూ ఉన్నావు. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ శక్తిని భక్తిని అనుగ్రహించి నీ తత్వమేదో తెలుసుకునేటటువంటి ఆ జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి. హరి ఓం ఇది మంగళగౌరీ స్తోత్రం సంపూర్ణం. శ్రీమాత్రే నమః.